యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయింది. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? అర్జున్ మీద రేవంత్ రెడ్డి గారి కోపం. ఏం కోపమే? పాలోడా ఎటు పంచాదా? బాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది వాళ్ళ మామ తరపున పోయి నిలబడితే వాళ్ళ మామని ఎవడు ఓటు వేయకపోయా, పట్టించుకోకపోయా. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. సో సినిమా హీరోల మందం ఉంటే ఎవరికే ఇబ్బంది లేదు. 2019లో ఘటన జరిగితే 2023లో కేసు పెట్టి జైలుకు పంపినప్పుడు మీ ట్వీట్లు ఎటుపోయినాయి జానీ మాస్టర్ విషయంలో? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. నేషనల్ జాతీయ అవార్డు నా కుక్కనికే ఉండాలి, గానికి వస్తుందా అని చెప్పి కుట్ర పన్నిన దాంట్లో అల్లు అర్జున్ లేడా? జానీ మాస్టర్ జైలుకు పోవడానికి అల్లు అర్జున్ కుట్ర ఉందా లేదా? ఆయనకు మధ్యంతర బెయిల్ కోర్టు ఇస్తే వెంటనే నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ రాసింది వీళ్ళు కాదా? బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా? అల్లు అర్జున్ గారు ఎనుకో ముందో కాలం మీ దాకా కూడా వస్తుంది. రాత్రి మన్నావు కదా జైల్లోనైతే, ఓ రోజు అవుతున్నావు కదా. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోపమో దుష్మనం ఉంటే నీ షోకి ఎందుకు బెనిఫిట్ షోకి అనుమతిస్తారా? చట్టం తన పంతాన్ని చేసుకుంటూ పోయింది, న్యాయస్థానం నీకు బెయిల్ ఇచ్చింది, బస్ అంతే. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. తయారు చేస్తావు ఎర్రచందనం దొంగలా. ఏం సందేహం ఇస్తున్నావు? నేషనల్ అవార్డా? సందేశం ఏంది? జై భీమ్ సినిమా కదా రావాల్సింది నేషనల్ అవార్డు. అడిగా బాబు, ఆయనకు తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. అర్జున్ ని అరెస్ట్ చేయడం 100% కరెక్ట్. 100% కరెక్ట్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? వీళ్ళు సినిమా యాక్టర్లు దేశం కోసం ఏం చేసిండ్రు అంటే అది రూపాయి పెట్టి 100,000 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వాళ్ళ వ్యాపారం కోసం ఆయన అక్కడ వెళ్తున్నప్పుడు వెళ్ళి గమ్మున కూర్చొని రావాలా. ఆ ర్యాలీలు తీయడము, ప్రజల్ని రెచ్చగట్టడము, ఈలలు వేయడం ఎందుకు? అల్లు అర్జున్ కు మళ్ళీ కూడా అరెస్ట్ కంపల్సరీ చెయ్యాలి. దీనికి చర్యకు సీఎం రేవంత్ రెడ్డి గారు సరి అయిన చర్యలు తీసుకున్నారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప కదా. ఇస్తామో లేవు వాళ్ళు వెయిట్ చేసేదో, వాళ్ళు జవాబు రాకముందు ఎందుకు పోయినావు? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. లోపల గుమ్మన్న కూర్చోవాలి కదా. ఆ ర్యాలీలు తీయడం ఎందుకు? అక్కడ రోడ్ జామ్ చేయడం ఎందుకు? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. సరే సినిమా వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతారో తెలుసా మీకు? ఏం ఖర్చు రూపాయి ఖర్చు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. 1400 కోట్లలో ఎన్ని ట్యాక్స్ పెట్టుంటారు చెప్పండి ఒకసారి. ఓకే అర్థమైంది. రూపంతో ఆలోచించండి. నువ్వే ఆలోచించు. నీకేదో అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నట్టున్నావు. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు పైసలు. మోహన్ బాబు లాంటి వాళ్ళు ఇవాళ వరకు అరెస్ట్ కాలేదు, ఇంటెన్షనల్ గా చేసినా గానీ. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రమే ఎందుకు ఇట్లా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వ్యవహరిస్తా ఉన్నారు. ఇది అల్లు అర్జున్ చేతగానితనమా లేకపోతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఇంటర్నేషనల్ స్టార్ని, నా మీద చేసే అంత దమ్ముంటుందా? నా దాకా వస్తారా? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు అని ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎంత పైకి వెళ్ళినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే ఆ పునాదులు ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోకూడదండి. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన్ని ఒక రోజు జైల్లో కూర్చోబెట్టేటట్టు చేసిందండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు
ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్. దానివల్ల ఆయన సరైన ప్రయత్నాలు చేసుకోవాలా. ఎగ్జాక్ట్లీ. యామి టైమింగ్ రా సచ్చినాడా. కొన్ని సినిమాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు కనిపిస్తా ఉంటాయి. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో? ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసినా దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. కానీ రాలే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు. అదేం సినిమా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకో.